హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ నేహా ఫ్రమ్ చెన్నై. ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా? డిమార్ట్కి వెళ్తున్నామండి. హెల్మెట్ పెట్టుకున్నాను ఏంటి అని చూస్తున్నారా? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే అండి. నేనే కాదు, ఎవరన్నా సరే డ్రైవ్ చేస్తున్న ప్యాసింజర్స్ వెనుకల్లో ఉన్నా సరే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అలా పెట్టుకుంటేనే సేఫ్ అండి అందరికీ. డిమార్ట్కి వెళ్తున్నామండి మేము. ఇంట్లో సామాన్లన్నీ నిండుకున్నాయి, అందుకే ఇంకా అవి కొనడానికని డిమార్ట్కి వచ్చేసాం చెన్నైలో. చూడండి ఎంత ఎలిగెంట్గా. నైట్ వెళ్ళామండి మేము. మార్నింగ్ కొంచెం వర్క్ ఉండే, అందుకే నైట్కి వెళ్ళేసాం. వీకెండ్లో వెళ్తే చాలా రష్ ఉంటుందని మేము వీక్ డేస్లో వెళ్ళాము. అంటే ఫ్రైడే నైట్ వెళ్ళాము. అయినా కూడా చాలా మెంబర్స్ వచ్చారండి. మరి ఘోరంగా లేదు రష్, కొంచెం మామూలుగా ఉందండి అంతే. ఆ మామూలు దానికి కొంచెం ఇబ్బంది కదా, ఎవరైనా సరే ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళాలి అనుకుంటారు కదా. ఇక్కడ మేము కార్ట్ తీసుకున్నామండి. ఈ కార్ట్ని మనం ఫిల్ చేసుకొని వచ్చేద్దాం పదండి. ఇంకా ఇందులో ఏమేమి నేను వేసేస్తానో చూడండి. పెన్స్ తీసుకుంటున్నామండి. ఇంట్లో పెన్స్ ఉన్నాయి కానీ మురళికి పెన్స్ అంటే ఇష్టం, అందుకే ఇంకా ఇవే తీసుకున్నాము. ఇంకా హ్యాపీగా మాజా తీసుకుందామా వద్దా అనుకుంటే వద్దు అనుకున్నామండి. ఎందుకంటే అవి ఇంకా అంత ప్రిజర్వేటివ్ ఎక్కువ ఉండవేమో అని నా ఫీలింగ్. మిగతా ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ ఇలా వాటిని ఒక బాక్స్లో అరేంజ్ చేస్తారు డిమార్ట్లో. ఆ బాక్స్లలో దీన్ని పెట్టేస్తారండి. నేను వేస్తున్నా ఇక్కడ. అవి శనగలు అంటారు, శనగలే అంటారా? ఓకేనండి, వాటిని వేసేస్తున్నాను నేను. ఒకటిలో నేను వేయకుంటే బాగోదు అని అన్ని మురళినే వేసేస్తున్నాడు. నేను ఒకటన్నా వేద్దాం నామికి వాసన, నేను ఒకటి వేసేసాను. తర్వాత ఇంకా వీటికి మనం ప్లాస్టర్ వేస్తారండి. వీటికి ఇక్కడే కౌంటర్ ఉంటుంది, చిన్న కౌంటర్లో ఉంటుంది. అక్కడ వీటికి ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎన్ని గ్రామ్స్ ఉన్నాయని చూసి వేయింగ్ మిషన్లో చూసి ఆ స్టిక్కర్లో వీటికి సంబంధించిన వివరాలు రాసి, ఇదిగో ఈ మిషన్లో వాళ్ళు దీన్ని ఒక ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్తో వీళ్ళు దీన్ని సీల్ చేసేస్తారనమాట. అన్నీ ఇలాగే వేసుకోవాల్సిందే అక్కడ. ఇంకా ఇలా సీల్ చేసిన తర్వాత சிரிப்பு மாறவில்ல நாட பார்த்து வேணும் துள்ள హెల్మెట్ గురించి ఎందుకు ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే, నేను కర్నూలులో వర్క్ చేసే టైంలో ఒక ఇన్సిడెంట్ చూశానండి. మా ల్యాబ్ ముందే జరిగింది ఇది. మా ల్యాబ్ దగ్గరలోనే స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉంటాయన్నమాట. ఒక 5:30 ఆ టైంలో చాలా రష్ ఉంటుంది. ఒక అంకుల్, సీనియర్ సిటిజన్ అంకుల్, ఒక స్కూటీ వేసుకొని వచ్చారు. జస్ట్ అక్కడ ఇంజూర్ అయ్యే ప్రాపర్టీస్ కూడా ఏం లేవు అక్కడ. కానీ అతను జస్ట్ దాన్ని బైక్ని ఇట్లా టర్న్ చేశాడా, అయిపోయింది. ఇంకా స్కిడ్ అయి పడిపోయారు. పడిపోయిన వెంటనే అతని తలకి గాయమైంది, చేతులకి, కాళ్ళకి మొత్తం బ్లడ్ వచ్చేసింది. ఎందుకు అలా జరిగింది అంటే, ఒకవేళ అది జరగకుండా ఉండాలంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే కనుక హెల్మెట్ ధరించాల్సింది కదా. ఆ అంకుల్ ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని ఉంటే అంత ఇంజూర్ అయ్యేది కాదేమో అని నా ఫీలింగ్ అండి. మీరేమంటారు? కానీ నాకు ఇక్కడ చాలా నచ్చింది. హెల్మెట్ లేదనుకోండి, ఎవరినైనా సరే స్టాప్ చేస్తారనమాట. వీళ్ళు స్టాప్ చేసి వాళ్ళకి హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు, ఏం లేదు అని అన్నీ ప్రాపర్గా అడిగి వాళ్ళకి మంచిగా చెప్తారనమాట. అమ్మాయి పెట్టుకోలేదా, అబ్బాయి పెట్టుకోలేదా, అలా ఏం చూడరండి. అది నాకు చాలా నచ్చింది ఇక్కడ. అందుకే కంపల్సరీ మేము హెల్మెట్ ధరిస్తాము. ఇంకో విషయం ఏంటంటే, విలేజ్లో ఉంటారు చూడండి, విలేజ్లో బైక్ కానీ స్కూటీ కానీ డ్రైవ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే, విలేజ్లో ఏముంటుంది మాకు, మేము సిటీకి వెళ్తేనే కదా హెల్మెట్ పెట్టుకోవాల్సింది, సిటీలో ఒకటి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపి అడుగుతారు ఏమన్నా అమౌంట్, కానీ విలేజ్లో అలా ఏం అడగారు కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు నీకు యాక్సిడెంట్ ఎక్కడైతే ఏముంది, అది విలేజ్లో అయినా యాక్సిడెంట్, సిటీలో అయినా యాక్సిడెంట్. వాళ్ళు ఏదో మీకు అమౌంట్ కన్ఫర్మ్ తీసుకోవాలి అని చెప్పారు, మీ హెల్త్ కోసమనే చెప్తారు.
కానీ నేను ఎవ్వరు విలేజ్ నుంచి చాలా మెంబర్స్ని చూశాను, జుట్టు ఊడిపోతుందనో లేక హెయిర్ స్టైల్ పాడైపోతుందనో ఇలా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకోరు. అలా చిన్న చిన్న గాయాలకు కూడా మీరు పెద్దగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనకి ఇంపార్టెంట్ హెడ్ అండి. ఆ హెడ్కి ఏమన్నా అయింది అంటే కనుక అంతే కదా. కానీ అందుకనే కంపల్సరీగా హెల్మెట్ మెయింటైన్ చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. కొంచెం நீயும் நானும் அன்பு கண்கள் கோர்த்து கொண்டு வாழ்வின் எல்லை சென்று ஒன்றாக வாழலாம். ஆயுள் காலம் யாவும் அன்பே நீயே போதும். இமைகள் நான்கும் போர்த்தி இதமாய் நாம்